అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. డిసెంబర్ 26. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. అపోస్తలుడైన యోహాను ప్రభు యేసుక్రీస్తు యొక్క నేత్రములను అగ్ని జ్వాలవలె చూచెను. విశ్వాసుల ఎడల ఏమి జరుగుచున్నదో ప్రభువు చూచటలేదని యోహాను తలంచెను. కానీ ప్రభువు అన్నిటినీ చూడగలడు. మన హృదయమును ఆయన యందు స్థిరపరచుకున్న ఎడల ఆయన దృష్టి మనపై నుండును. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. 2వ దినవృత్తాంతములు 16:9. యథార్థముగా పూర్ణ హృదయముతో ప్రభును ప్రేమించుము, అప్పుడు ఆయన నీ పక్షమున కార్యం చేయును. ఆయన నీ హృదయ ఆలోచన అవసరము తెలుసుకొని నేను నడిపించును. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉన్నవి. ఆయన కన్నుల లోనికి నీవు చూడవలను. కొన్ని సమయములలో అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారికి టీ కానీ కాఫీ కానీ తీసుకొని రమ్మని నీ భార్యతో చెప్పెదవు. కానీ ఇంటిలో ఏమీ లేని యెడల నీ భార్య అందరి ఎదుట చెప్పలేదు కనుక ద్వారం దగ్గర నిలుచుని తన కన్నులతో మాట్లాడను. మన ప్రభువు ఇలాగున సెలవిచ్చెను, నా కన్నులను చూడుము, నేను నీతో మాట్లాడేదను, నా హృదయంలో ఉన్నది నేను చెప్పేదను. మీరు నా వైపు తిరిగిన యెడల నా కన్నులు మండుచున్న అగ్ని జ్వాల వలె ఉండుటను కనుగొందురు. అది పాపమును కాల్చేటిదిగా ఉండును. మనలో ఏ పాపము కానీ అపవిత్రత కానీ ఉన్న యెడల ఆయనను చూచుటకు ధైర్యం చేయలేము. ఆయనను ఇంకొక విధంగా చూచెదము. కానీ నీ హృదయమును పరిశుద్ధముగా ఉంచుకునే యెడల ఆయన వైపు చూచెదవు. ఆయన కన్నులను చూసినప్పుడు ఆయన ప్రేమను చూచెదవు. మరియు నీవు చెప్పలేనిది ఆయన కన్నులు చెప్పును. పిల్లలారా, నా కన్నుల వైపు చూడుడి, అప్పుడు నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించుచున్నానో మీకు తెలియను అని ప్రభువు చెప్పుచున్నాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను సమస్యలను చూడకము, నిత్యము ఆయన నేత్రముల వైపు చూడుము. అప్పుడు ఆయన ప్రేమ నీ యెడల ఎంత శక్తివంతముగా గొప్పగా ఉన్నదో నీకు తెలియను. ఒక ఉద్దేశం నిమిత్తమే ఆయన నిన్ను శిక్షించి గద్దించి దండించవచ్చును. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించును. హెబ్రీ 12:6. సమస్యల మధ్యలో ఆయన కనుల వైపు చూడుము, అప్పుడు నీవు ఆయన ప్రేమను అనుమానించలేవు. ప్రభువా, నీ మహిమను సౌందర్యమును చూచు కనులను నాకు దయచేయుము అని ఆయనను అడగవలను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క నూతన ప్రకాశము